హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మేమైతే కళ్యాణంలో వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళే దారిలో అయితే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎదర ఒక బస్సు వస్తుందంటే ఇటుపక్క ఒక బస్సు ఆగిపోవాలి తప్పదు. ఎందువల్ల అంటే రోడ్డు ఒకటి చాలా చిన్నది కాబట్టి. ఒకసారి అయితే మీరే చూడండి రోడ్డు ఎలా ఉందో. రోడ్డు అంతా కన్నాలు పడిపోయి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నిజంగా పోలీసు వారికి అయితే హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందువల్ల అంటే ట్రాఫిక్ ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ మరి ఇగో బ్రిడ్జి తక్కువ కదా. పోలీసు వారు అయితే తెల్లవారుజాము నుంచి డ్యూటీ చేస్తున్నారు. మరి వాళ్ళకైతే టిఫిన్లు ఎక్కడికక్కడ సరఫరా అవుతున్నాయి. ఒకసారి చూడండి మీరే. కళ్యాణపురం వెళ్లే రూట్ అయితే చాలా ప్యాచ్ వర్కులతో ఉంది. చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు భక్తులందరూ. పోలీసు వారు అయితే అడుగడుక్కు ఉన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకి ఉచిత మంచినీరు సరఫరా కూడా పెట్టారు భక్తులకి. ఎవరికి ఏమి దాహం వేసినా అక్కడికి వెళ్ళి తాగాలని. మరి కళ్యాణంలోకి వచ్చే భక్తులందరికీ బస్ స్టాండ్ అయితే ఇదే. కళ్యాణపులో వచ్చిన భక్తులందరూ అయితే ఇక్కడ దిగేసి 1 కిలోమీటర్ అయితే నడుస్తారు. ఇదైతే కళ్యాణపురం గ్రామం అన్నమాట. ఆ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దిగేసి అయితే భక్తులందరూ నడిచి వస్తారు ఫ్యామిలీలతోని. చూసారా బస్సు ఎక్కడానికి ఎంత కష్టపడుతున్నారు జనాలు. అస్సలు బస్సులు అయితే ఖాళీ లేవు. ఎక్కడైనా బ్యాగులు అయితే వెనకాల ఇసిరేసి మరీ ఆలబడి వెళ్తున్నారు భక్తులు. మేమైతే కళ్యాణంలో డ్యామ్ దగ్గరికి అయితే వస్తాం. అక్కడ భక్తులు బళ్ళు అయితే చూడండి ఎన్నో. అస్సలు ఖాళీ అయితే లేదు. ఎక్కడైనా ట్రాఫిక్ అయితే ఫుల్ క్రౌడ్ అయితే. బైకులకి అయితే అస్సలు ప్లేసే లేదు ఎక్కడ పెట్టుకుందామన్నా కూడా. ఆ ప్లేస్ని దాటుకుని అయితే ఇంకా ముందుకు వచ్చాం. ఈ గ్రౌండ్ అయితే చాలా ఖాళీగా ఉందని మా బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసాం. ఒకసారి మీరే చూడండి ఇప్పుడు ఎంత ఖాళీ ఉందా. మళ్ళీ చూడండి నెక్స్ట్ చూపిస్తాను ఎంత క్రౌడ్ వచ్చేది ఇక్కడ బళ్ళు. మరి అక్కడి నుంచి అయితే మేము నడకయాత్ర అయితే స్టార్ట్ చేసాం. ఒక 1/2 km ఉంటుంది. నది దగ్గరికి వెళ్ళడానికి అయితే మేము అందరితో పాటు మేము నడుస్తున్నాం. ఒక 1/2 km నడాలి, మరి తప్పదు. చూడండి ఒకసారి మీరు. ఒకసారి చూడండి నడిచేటు. భక్తులందరూ అయితే నడిచైతే ఆ గొట్టు అయితే ఎక్కలే. వీళ్ళందరూ ఆ పైకి ఎక్కారే. గొట్టుకి ఎక్కితే కానీ అక్కడ ఉంటుంది అనమాట నది. అక్కడైతే స్నానం చేయడానికి వెళ్తున్నారు భక్తులందరూ. ఈ దుకాణాలు ఏంటంటే స్నానం చేసే ముందు అక్కడ అట్టిపళ్ళు కానీ ఊదొత్తులు కానీ కొబ్బరికాయలు కానీ కొట్టుకొని ములుగుతారు అనమాట. అక్కడ దొరకవు. ఇక్కడే షాపులు కిందనే ఉంటాయి. ఇక్కడ కొనుక్కొని పైకి వెళ్ళి దండం పెట్టుకొని ఇస్తారు అనమాట అట్టిపళ్ళు అవిని. అవి కూడా చూపిస్తా చూడండి మీరే. ఈ గట్టు ఉంది కదా, ఈ గట్టు ఏంటంటే జనాలు ఇటుపక్క వెళ్ళొచ్చు ఇటుపక్క కూడా వెళ్ళొచ్చు. వే చూపిస్తుంది. ఈ కింద నుంచి వచ్చిన భక్తులందరూ ఇటువైపు ఖాళీ ఉంటే అటువైపు వెళ్తారు అనమాట. ఇక్కడ చూడండి అమ్మవారు వచ్చారు. పోతురాజు బాబు గారు, దుర్గతల్లి వారు చూడండి వీళ్ళ మీద వాలేరు. మరి మేమైతే మొత్తానికి అయితే కళ్యాణంలో నదికి అయితే చేరిపోయాం. ఒకసారి చూడండి మీరే భక్తులు ఎంతమంది వచ్చారో. ఇక్కడైతే ఫోటోషూట్ కూడా అవైలబుల్గా ఉంది. ఒక ఫోటో 50 రూపాయలు అనమాట. మరి మేమైతే పుణ్యక్షేత్రంలోకి ములడానికి అయితే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఫస్ట్గా అయితే మేము అట్టిపండుతో దండం పెట్టుకొని ఈట అవ్వకుండా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ అట్టిపండు అయితే విసురుతాం. చూడండి హరహర మహాదేవ శంభో శంకర్ అని చెప్పి ములిగేసాం. ఒకసారి ముక్కుబడికి వేస్తాం.
మరి మనం ఎక్కడికి వచ్చినా పొందుకు ఉండం కదా, మనకి ఈత రాపని ఏది ఈత వచ్చింటే మాత్రం కొడేస్తున్నాం అటు ఇటు అటు ఇటు అక్కడికే వెళ్తున్నాం, ముందుకు కూడా వెళ్ళట్లేదు, అక్కడే నించొని కొడతాం అనమాట. మరి మేమైతే ఒకసారిగా ముక్కుబొడకు వేసి ఒకసారి లేచి హరహర మహాదేవ్ శంభో శంకరని దండం పెట్టాం. ఇంకా లాస్ట్ సారిగా అయితే బయటకు వచ్చేసి ముందు ఒకసారి అలా ఈత కొట్టేసి అయితే వచ్చేస్తాం మేమని చెప్పి ఈత కొట్టేస్తున్నాం ఊరికనా. ఇక్కడ చూసారా, వీళ్ళైతే ఎవరైనా లోనికి వెళ్ళిపోయినా మునిగిపోయినా కాలు జారి లోనికి వెళ్ళిపోయినా ఉంటే వాళ్ళైతే రక్షిస్తారు అన్నమాట. పడవ మీద ఉన్న వాళ్ళు కమిటీ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. ఓం నమః శివాయ. మేమైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాం, ఒకసారి పైకి వచ్చాం, అలా సెల్ఫీ పెడదాం అని చెప్పి అలా పెట్టాం. ఇదే కళ్యాణపురం రిజర్వాయర్ అంటే. స్నానం చేసిన భక్తులందరూ ఇక్కడ నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ గుడికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. అడ్డు రోడ్డు అంటే చూడండి ఎలా వెళ్తున్నారు భక్తులందరూ. ఇక్కడ ఉండే గుడి అయితే శ్రీ 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 పోతరాజు బాబు గారి గుడి అయితే ఇక్కడ ఉంది. ఇవన్నీ 20 ఏంటంటే భక్తులందరికీ మజ్జిగని వాటర్ బాటిల్ ఇచ్చేది అనమాట. అది మేమైతే స్నానం చేసి కిందకైతే వస్తున్నాం గుడికి వెళ్దాం అని చెప్పి. ఎక్కే భక్తులు ఎక్కుతారు, దిగే భక్తులు దిగుతారు అనమాట. ఇక్కడ స్నానం చేయాల్సిన వాళ్ళు పైకి వెళ్తారు, స్నానం చేసి గుడికి వెళ్దామని కిందకు వస్తారు. ఇక్కడ చూడండి టాలెంట్ ఎవడబ్బా సొమ్ము కాదండి. చూడండి శుద్ధ మొక్కతో మరీ శివుడు బొమ్మ వేశారు. వాళ్ళకైతే నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఓం నమః శివాయ, హరహర మహాదేవ శంభో శంకర. ఇంకా అక్కడి నుంచి అయితే మేము అలా నడిచి వస్తున్నాం ముందుకి. వస్తుంటే పాపం అక్కడ చూడండి 2 నాగుపాములు అక్కడ చూడండి ఎలా సపమెత్తిస్తున్నారో అలాగా వాడిస్తున్నారు వాటిల్ని. మాకైతే చాలా చాలా భయం వేసింది, కానీ వాటికైతే ఏం చెయ్యు, అవి నోరైతే కట్టేశారు, వాటికి విషం కూడా తీసేశారు. వాళ్ళైతే అలా పట్టుకొని ఆడించడానికి కారణం ఏంటంటే వాళ్ళ బతుకు తీరు కోసం అండి, ఏం కాదు. ఇప్పుడు వాళ్ళకైనా కలుస్తాయి, కానీ వాళ్ళు ఏంటంటే కట్టేసి వాళ్ళకి చిన్న మంత్రాలు వేసి లేక విషమ తీసేసి ఉంచుతారు. ఈ చీర ఏటని చూస్తున్నారా, చీర మీద బియ్యం ఏటని చూస్తున్నారా, అవి ఏటే కాదండి, కొంచెం అడుక్కునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే నడిచిపోయే వెళ్ళే భక్తులు ఏంటంటే రూపాయి కానీ బియ్యం కానీ అలా వేస్తారన్నమాట. చూడండి అక్కడ ముసలి తాత ఎలాగొన్నారు, వాళ్ళకి బియ్యం అని డబ్బులని వేస్తుంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక కుర్రాడు అయితే గాంధీ తాత వేషం వేసేది నిజంగా గాంధీ తాత అనుకుంటారు. 2025 అలా ముందుకు నడిచి వెళ్తుంటే నెమలేకలతో అయితే మనల్ని దీవించారు. హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడైతే నేను శ్రీ 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 పోతురాజు బాబు గారి గుడికి వచ్చాను. శ్రీ 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 కళ్యాణ పోతురాజు బాబు గారి దేవస్థానం కళ్యాణపులావ. చూడండి ఒకసారి మీరే శివుడు. ఇక్కడ చూడండి నంది విగ్రహం దగ్గర ఎంతమంది భక్తులు ఉన్నారో. లోనికి వెళ్ళలేని వాళ్ళు ఏంటంటే ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. గుడి లోపలికి వెళ్ళలేని భక్తులు ఏం చేస్తారంటే గుడి వెనకాల ఉన్న స్తంభానికి ఏం చేస్తారంటే భక్తులు దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసుకుంటారు. గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి, అస్సలు ఎన్ని లైన్లు కట్టినా అక్కడ అస్సలు చిన్న ఇంచు కూడా ఖాళీ లేదు. భక్తులు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు, చాలా రద్దీ అంటే మరీ చాలా చాలా రద్దీ. వెళ్ళే భక్తులు ఇటుపక్క వెళ్తే దిగే భక్తులు గుడి నుంచి దర్శనం చేసుకుని వచ్చే భక్తులు ఇటు సైడ్ దిగుతున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. దిగేటప్పుడు కూడా ఖాళీ లేదు అస్సలు ఇక్కడ. గుడికి వచ్చిన భక్తులకి ఏమైనా బాగోకపోయినా ఇక్కడ ఉచిత వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేశారు. ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోయినా ఇక్కడ అయితే పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే జాతరలోకి వచ్చాం. జాతరలోకి వస్తే ఇక్కడ ఏంటంటే చూడండి చిన్నపిల్లలు జంపింగ్ అని, స్కేటింగ్ అని, రేసింగ్ అని అవన్నీ చాలా ఉన్నాయి చిన్నపిల్లల హ్యాపీనెస్ కోసం. గుడి దగ్గర కూడా మంచినీటి సరఫరా, అలాగే జాతర నుంచి వెళ్తుండగా ఇక్కడ చూడండి ఆకలి వేసిన వాళ్ళకి టిఫిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఉచితంగా కాదండి, ఎవరి డబ్బులు ఆలియే. జాతరలో అయితే ప్రసాదం కూడా అమ్ముతారండి, శనగపప్పు ఇంకా ఖర్జూరం అలాంటివన్నీ అమ్ముతారు. ఇంకా లేడీస్కి అయితే గిన్నెలు అవి కూడా అమ్ముతున్నారు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, జనాలు నడ్డానికి కూడా ఖాళీ లేదు అసలు.
మేమైతే అలా జాతర నుంచి వెళ్తుండగా ఇక్కడైతే ఒక మ్యాజిక్ షో పెట్టాడు. ఇక్కడైతే నిజం పాము ఒకటి, ప్లాస్టిక్ పాము ఒకటి ఇక్కడ జనాలందరిని ఆకర్షిస్తున్నాడు. అక్కడైతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏదో అక్కడ ఏదో జరిగిపోతుందని నిజంగా చూస్తున్నారు, కానీ అక్కడ ఏమీ లేదు, అదంతా మ్యాజిక్ షో అనమాట. మరి జాతరకి వెళ్ళి అయితే ఖాళీగా వచ్చేస్తే బాగోదు కదా అని చెప్పి మేమైతే కళ్ళద్దాల షాప్కి వెళ్ళి కళ్ళద్దాలు అయితే పెట్టుకుంటున్నాం. అక్కడ కొనేది లేదు, చేసేది లేదు, మేము ఏది పెడితే అది పెట్టేసుకొని చిన్న ఫోటో తీసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసాం. మేము ఇంటికి వెళ్ళి టైం అయితే 11 అయింది. అప్పుడైతే జనాలు అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ అయిపోయారు అన్నమాట. అసలు రోడ్ అయితే అసలు ఫుల్ బ్లాక్, ఎక్కడా ఖాళీ లేదు. మీరే చూడండి, బైకులు కూడా చూడండి ఎలా నిండిపోయో. ఇందాక ఎంత ఖాళీగా ఉందో ఇప్పుడు చూడండి ఎంత ఫుల్గా అయిపోయిందో. అస్సలు నడ్డానికి కూడా ఖాళీ లేదు. మేమైతే ఇంటికి వెళ్ళిపోదామని రెడీ అయ్యి బండి ఎక్కాం. వెళ్తుంటే అస్సలు రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఒకసారి ముందు వెనక కూడా చూడండి అంత ఫుల్ బ్లాక్. ఏంటంటే ముందర ట్రాఫిక్ ఫుల్ అనమాట. చాలా చాలా భక్తులు ఎక్కువ మంది వచ్చారు. నడవడానికి రోడ్లు ఖాళీ లేక చూడండి భక్తులు తుప్పల నుంచి కూడా వెళ్తున్నారు. పాపం ఈ ఫ్యామిలీ వాళ్ళు చూడండి చిన్నపిల్లలతో చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నారు. తుప్పలు తొక్కి వాళ్ళ ఫ్యామిలీని రక్షించడానికి నడిచి వెళ్ళడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఈ ఎండలు ఎంతో బీభత్సంగా కాస్తున్నాయి కదా. నిజంగా వీళ్ళైతే చాలా మంచి పని చేస్తున్నారు. భక్తులందరికీ మజ్జిగ అయితే సరఫరా చేస్తున్నారు. మేము కూడా గ్లాస్ తీసుకున్నాం. దాహంతో చాలా అల్లకల్లోలం అయిపోయాం. నిజంగా మజ్జిగ ఇచ్చి చాలా మమ్మల్ని రక్షించారు. చాలా థ్యాంక్స్ అండి మీకైతే. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మా దర్శనం అయితే అయిపోయింది. కళ్యాణ్ లావులని కంప్లీటెడ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.